అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. పాకిస్తాన్ ని కుండపోత వర్షాలు వణికిస్తున్నాయి. ఈ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదలకు భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ఒక్క పాకిస్తాన్ లోనే కాదు, ప్రపంచంలోని మిగతా దేశాలలో కూడా తాజాగా వరద బీభత్సం కొనసాగుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్ లో చూస్తే జూన్ 26 నుంచి పాక్ అంతటా కూడా కురిసిన వర్షాలకు, కుండపోత వర్షాల కారణంగా సంభవించిన వరదలకు 116 మంది ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా 253 మంది వరకు గాయపడినట్లుగా ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ వెల్లడించింది. సో వర్ష సంబంధిత ఘటనల కారణంగా గత 24 గంటల్లో మరో 5గురు అక్కడ ప్రాణాలు కోల్పోయారని, 41 మంది గాయపడినట్లుగా తెలిపింది. అత్యధికంగా తూర్పు పంజాబ్ ప్రావిన్సెస్ లో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లో 37 మంది, సింధు ప్రావిన్స్ లో 18 మంది, బలూచిస్తాన్ ప్రావిన్స్ లో 16 మంది మృతి చెందారు. ఈ వర్షాల కారణంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా సుమారు 5గురు గాయపడినట్లుగా NDMA తెలిపింది. మరోవైపు ఆయా ప్రావిన్సెస్ లకు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ వెదర్ అలర్ట్ జారీ చేసింది. పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సెస్ లో గురువారం వరకు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఈ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించొచ్చట్టు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఈశాన్య ప్రాంతమంతా కూడా వరదలతో ఉక్కిరిబిక్కిరవుతుంది. కనుసాయిగతో ప్రపంచ దేశాలని కంట్రోల్ చేయాలని భావిస్తున్నటువంటి, ఆ విధంగా తప్పించేటువంటి పెద్దన్నకు ప్రకృతి తాజాగా పరీక్షలు పెడుతోంది. న్యూయార్క్ తో సహా అమెరికాలోని ఈశాన్య ప్రాంతాలలో కుండపోతగా వర్షం కురిసిన పలు నగరాలు ఆకస్మికంగా వరదలు చిక్కుకున్నాయి. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అక్కడ అధికారులు సూచనలు చేస్తున్నారు. సహాయక చర్యల్ని చేపట్టారు. పలు రోడ్లు పూర్తిగా జలమయం కాగా పెద్ద ఎత్తున ఇళ్లలోకి వర్షపు నీరు చేరిన దుస్థితి. మెట్రో స్టేషన్ల వద్ద కూడా భారీగా వరద నీరు ప్రవాహం కొనసాగుతున్నటువంటి విజువల్స్ మనకు అక్కడ కనిపిస్తున్నాయి. ఇక అమెరికాలో భారీ వర్షాలు, వరదల బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈశాన్య రాష్ట్రాలలో భారీ వరదలతో న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియాలలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మెక్సికోలోని వెరక్రూజ్ లోని లా మార్టినికాలో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. లా మార్టినికాలో భారీ వరదలలో అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. వరద నీటిలో కాగితపు పడవలలాగా కొట్టుకుపోతున్న వీడియోలు వైరల్ గా మారాయి. ఈ వరదల్లో కనీసం 7గురు గాయపడ్డారు. సబ్వే లైన్లను కూడా మూసివేశారు. సో దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల కారణంగా న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ కూడా రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రజలు అనవసరమైన ప్రయాణాలు చేయకూడదని, అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలంటూ సూచించారు. న్యూయార్క్ నగరంలో పలు సబ్వే సేవలను కూడా రద్దు కాగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మన్హట్టన్ సబ్వే స్టేషన్ లోకి వరద నీరు ప్రవహిస్తున్నటువంటి వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పెన్సిల్వేనియాలోని మౌంట్ జాయ్ ప్రాంతాల్లో కేవలం 5 గంటల్లోనే 17.8 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందంటే అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భారీ వర్షాలు, వరదల ప్రభావం ఎంత ఎక్కువ ఉందంటే 1600 విమానాలు ఎట్ ఏ టైం రద్దు చేయడమే కాకుండా 10,000 విమానాలు ఆలస్యంగా నడిచే దుస్థితి. న్యూయార్క్, వాషింగ్టన్, బాల్టిమోర్, న్యూయార్క్, న్యూజెర్సీ, వర్జీనియా లాంటి అనేక ప్రాంతాలలో వరద హెచ్చరికలు జారీ చేశారు. న్యూజెర్సీ, న్యూయార్క్లలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ప్రకటించారు. న్యూజెర్సీలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే రోడ్లు, ఇళ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయాయి. పార్క్ చేసి ఉంచినటువంటి కార్లు కాగితం పడవల్లాగా మారి ఆ వాటర్లో కొట్టుకుపోతున్న దృశ్యాలు, వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. చెట్లు కూడా అక్కడ భారీ ఎత్తున కుప్పకూలిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక వరద తీవ్రతకు న్యూయార్క్ లోని పెద్ద ఎత్తున వాహనాలు అందులో చిక్కుకొని వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. దీంతో వాహన డ్రైవర్లకు రెస్క్యూ సిబ్బంది సహాయం చేశారు. వరదల నేపథ్యంలో బస్సులు, రైళ్లు లేటుగా నడిచాయి. భారీ వర్షాల నేపథ్యంలో న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ అరుదైన ప్రకటన చేశారు. అత్యవసర పరిస్థితిని ప్రకటించడమే కాదు, పౌరులు ఇళ్లలోనే ఉండాలి, అనవసరమైన ప్రయాణాల్ని మానుకోవాలి అన్న సూచన కూడా చేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా సోమవారం ఒక్కరోజే అమెరికాలో వేలాది విమానాల మీద ప్రభావం పడింది. సుమారు 10,000 విమానాలు ఆలస్యం కాగా 1600 కంటే ఎక్కువ విమానాలు రద్దయిపోయాయి.
ఇదిలా ఉంటే ఫ్లోరిడాను భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందన్న హెచ్చరికల్ని కూడా వాతావరణ శాస్త్రవేత్తలు చేస్తున్నారు. ఈ ప్రకటన విమాన రాకపోకలపై ప్రభావాన్ని చూపడమే కాదు, విమాన ప్రయాణాలు పెట్టుకున్నోళ్లపైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ఇదిలా ఉంటే టెక్సాస్ లో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 131కి పెరిగింది. గ్రేటర్ కేర్ విల్లే ప్రాంతంలో 97 మంది గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. భారీ వర్షాలు వరదల కారణంగా కేర్ కౌంటీలో మరణించిన వారిలో 1/3 మంది చిన్నారులే ఉండడం కూడా అక్కడ మరింత భయాందోళనకు గురి చేస్తోంది. This is not my house. Oh my gosh. House is flooded. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.